గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం టాలీ ఫీచర్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు టాలీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం. సరే, టాలీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ గుడ్ స్పీడ్ అండ్ రిలయబిలిటీ. అంటే ఇది టాలీ చాలా ఫాస్ట్గా మనకి లో కాన్ఫిగరేషన్ సిస్టమ్స్లో కూడా చాలా ఫాస్ట్గా ఇది మనకి మంచి రిజల్ట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మంచి మనం ఎంట్రీ వేయగానే దానికి సంబంధించి ఏ కేటగిరీస్లోకి వెళ్ళాలో, అంటే P&L అకౌంట్లో ఎక్కడికి వెళ్ళాలి, బ్యాలెన్స్ షీట్లోకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి ఈజీగా మనకి ఇది రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇంత స్పీడ్గాను ఖచ్చితంగాను, అలాగే ఖచ్చితత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇంత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజెంట్ డేస్లో కూడా ఇది మార్కెట్ యొక్క షేర్ 70% ఆఫ్ మార్కెట్ షేర్స్ని ఇది ఎక్వైర్ చేయడం అనేది జరుగుతుంది. చాలా వరకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా టాలీని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సింపుల్ టు యూజ్ అండ్ ఆపరేట్. అంటే దీన్ని చాలా తేలికగా ఉపయోగించవచ్చు, అలాగే నిర్వహించవచ్చు కూడా. అంటే దీనికి పెద్దగా పెద్ద సాఫ్ట్వేర్స్ కానీ, ఎక్కువ కాన్ఫిగరేషన్స్ ఉన్న సిస్టమ్స్ కానీ అవసరం లేదు. చాలా చిన్న సిస్టమ్స్లో కూడా మనం దీన్ని సింపుల్గా మనం యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కంప్యూటర్స్కి సంబంధించినంత వరకు మనకి ఇది మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. అంటే చాలా తక్కువ పర్సెంట్లో కూడా దీన్ని మనకి చాలా తక్కువ సిస్టమ్స్లో ఉన్న వాటికి కూడా ఇది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఎంత మార్కెట్ షేర్ని హోల్డ్ చేయడానికి టాలీ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, యూజింగ్ చాలా తేలికగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఫాస్ట్ డేటా ట్రాన్సాక్షన్స్. అంటే ఎంత పెద్ద లెందీ ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ఈజీగా అది యాజ్ పర్ స్ట్రక్చర్, ఫైల్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా డేటాని అనేది ట్రాన్సాక్షన్ చేయడం అనేది మనకి జరుగుతుంది. ఈవెన్ ఇన్వెంటరీ అవ్వచ్చు, నాన్ ఇన్వెంటరీ అవ్వచ్చు, ఏదైనా సరే ఇది మనకి ఈ డేటా అనేది చాలా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. ఈవెన్ కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ తక్కువగా ఉన్న పర్సన్స్ అయినా సరే దీన్ని తేలికగా వాడడానికి అవకాశం ఉంటుంది. అంటే అందరికీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి అంతగా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఎంతో కొంతవరకు తెలిసి ఉండొచ్చు, అంత పూర్తి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ పూర్తి నాలెడ్జ్ ఉండకపోయినా సరే మనకి ఈ టాలీని యూజ్ చేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ యూసెస్ ఫర్ టాలీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ. అంటే ఇది ఏ వెర్షన్లో అయినా, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే మనకి దీన్ని యూజ్ చేసుకోవడం అనేది సింపుల్గా రన్ అయిపోతుంది. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి 98లో రన్ అవ్వు, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటే Windows 10లో రన్ అవ్వు. సో ఇలాగా కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి కొన్ని చోట్ల రన్ అవ్వకపోవచ్చు, కొన్ని సాఫ్ట్వేర్స్లో రన్ అవ్వకపోవచ్చు. కానీ టాలీకి అలాంటిది ఏం లేదు. ఈవెన్ Windows 98లోనూ ఓపెన్ అవుతుంది, Windows 95లో కూడా ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ అనేది చాలా వరకు ఈ టాలీకి బెస్ట్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ హై నెట్వర్క్ కంపాటబిలిటీ. ఇది లో కేటగిరీలోనే కాకుండా నెట్వర్క్ హైలో ఉన్న దాంట్లో కూడా ఇది యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం P2P నెట్వర్క్లో యూజ్ అవుతుంది, మనకి నోవెల్లో యూజ్ అవుతుంది, TCP/IPలో కూడా మనకి ఈ టాలీని రన్ చేసుకోవడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి రిలయబుల్ డేటా ట్రాన్సాక్షన్. ఇది గుడ్ స్పీడ్ అండ్ రిలయబిలిటీ అని చెప్పుకున్నాం. అంటే ఎంత స్పీడ్గా అయితే చేస్తుందో అంత ఖచ్చితత్వంగాను మనకి ఈ టాలీ అనేది అకౌంట్స్ని మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. అలా అని ఇది తొందరగా చేయడం వల్ల తప్పులు చేయడం, ఒక దాంట్లోంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోవడం అలా ఏమి ఉండదు. మనం ముందిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బైనరీ కోడింగ్ని యూజ్ చేసుకుని
అంటే ముందుగా మనం డిఫైన్ చేసిన గ్రూప్స్ ప్రకారం, లెడ్జర్స్ ప్రకారం అది బైనరీ డిజిట్స్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దీన్ని మార్చడం అనేది జరుగుతుంది. ఇది ఇలా ఓబిసిడి లేయర్ ద్వారా మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిన్ ఫీచర్స్ వచ్చేసరికి అడ్మిన్ అనే పర్సన్ తనకి ఎవరికి ఎలా ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి, ఎవరు ఎంతవరకు టాలీని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఒక రిస్ట్రిక్షన్ పెట్టడానికి టాలీలో మనకి ఈ అవకాశం అనేది ఉంది. అంటే ఏంటి అంటే సపోజ్ ఉదాహరణకి నేను అడ్మిన్ అనుకోండి, ఆ టాలీ మేనేజర్ని అనుకోండి, నా కింద అకౌంటెంట్స్ ఆ టాలీని ఎంతవరకు యూజ్ చేయొచ్చు, అన్నీ అందరూ చూడడానికి వీల్లేదు, మార్చేయడానికి అవకాశం ఉండకూడదు. సో వాళ్ళు జస్ట్ ఎంట్రీ వేయడం వరకే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు. అంతకన్నా పైన వాళ్ళకి మనం దాన్ని ఆల్టర్ చేసే అవకాశం ఇవ్వచ్చు. ఆల్టర్ చేసిన వెంటనే మనకి దానికి సంబంధించిన సెక్యూరిటీ, పాస్వర్డ్ అనేవన్నిటినీ కూడా మనం దాన్ని హోల్డ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేసిన కేటగిరీ, ఎవరు దేని ద్వారా తప్పు చేశారు అనేది కూడా తెలుసుకోవడానికి టాలీలో అడ్మిన్కి అవకాశం అనేది ఉంటుంది. అడ్మిన్ దాన్ని డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి నేను ఒక మేనేజర్ని అనుకోండి, నాకు 2 వర్కర్స్ ఉన్నారనుకోండి, ఒక అకౌంటెంట్కి కేవలం ఎంట్రీస్ వేయడమే ఇవ్వచ్చు. రెండో వర్కర్కి ఏంటి అంటే రిపోర్ట్స్ చూసి అనాలిసిస్ని రాయడానికి అవకాశం ఇవ్వచ్చు. సో ఎంట్రీ వేయగలిగిన పర్సన్కి ఎంట్రీస్ వరకే నేను తన యొక్క లిమిట్ని మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. మనం పెట్టుకోవచ్చు. అతను ఎంట్రీస్ వరకే తను టాలీలో చూడగలుగుతాడు. ఇంక మిగిలిన రిపోర్ట్స్ కానీ ఇంకెలాంటి ఏం కానీ చూడడానికి అతనికి అవకాశం ఉండదు. అలాగే సెకండ్ అకౌంటెంట్ ఉన్నాడు అనుకోండి, అతను ఏంటి రిపోర్ట్స్ని చూసి అనాలిసిస్ సిస్టమ్స్ని చేయొచ్చు. సో తను అక్కడ వరకే చేయగలుగుతాడు, అంతే తప్ప దాన్ని మార్చే అవకాశం ఉండదు. సో ఇలాగా అడ్మిన్ ఫీచర్ వల్ల మనకి ఏంటి అంటే ఎవరు ఎంతవరకు దాన్ని ఉపయోగించవచ్చు, ఎవరు దాంట్లో ఉన్న కరెక్షన్స్ని రెక్టిఫై చేయొచ్చు అనే దాన్ని కూడా మనం ముందుగానే డిఫైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చేయకుండా, ఎవరికి నచ్చిన పోస్టింగ్ వాళ్ళు వేసేసే అవకాశం లేకుండా ఎవరి డ్యూటీని ఎంతవరకు చేయాలి అనేదాన్ని మనం ముందుగా నియమించడం ద్వారా క్లమ్జీనెస్ అనేదాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి యూజర్స్ రైట్స్ కెన్ బి డిఫైన్డ్. అంటే ఏంటి అంటే మనకి యూజర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు టాలీ యొక్క సాఫ్ట్వేర్కి సంబంధించినంత వరకు డిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది గోల్డ్ వెర్షన్ అని కూడా పిలుస్తాం మనం. ఈ వెర్షన్ని మనం గోల్డ్ వెర్షన్ అని కూడా పిలుస్తాం. ఈవెన్ మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే దీన్ని మనం మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్లో కూడా తీసుకోవచ్చు. అంటే టాలీ గోల్డ్ వెర్షన్ మనం కనుక పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, యాజ్ ఏ యూజర్గా మనం ఏంటి అంటే దాన్ని మల్టీ యూజర్లో అంటే ఒకటి కన్నా ఎక్కువ కంప్యూటర్స్లో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే మనం యూజర్ రైట్స్ కెన్ బి డిఫైన్డ్. The software provides the features to define user rights and the administrator has the right to access all the features of the software. అడ్మినిస్ట్రేటర్ ఏంటి అంటే అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ యొక్క ఫీచర్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. మల్టీ యూజర్ వెర్షన్ ఆల్సో కాల్డ్ గోల్డ్ వెర్షన్. మల్టీ వెర్షన్స్ని మనం ఏమని పిలవచ్చు, గోల్డ్ వెర్షన్ అని కూడా పిలుస్తాం. ఇది మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్లో మనం దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ బ్రాంచ్లో ఒకసారి వేరే బ్రాంచ్లో ఇంకొకసారి ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది ఈ గోల్డ్ వెర్షన్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ మెరిట్ ఏంటి అంటే ఈజీ టు రీస్టోర్ అండ్ బ్యాకప్. మనకి ఈ టాలీకి సంబంధించినంత వరకు డేటాను రీస్టోర్ చేయడం తేలిక, అలాగే మనకి బ్యాకప్ చేయడం కూడా తేలిక. చాలా తేలికగా మనం బ్యాకప్ చేసుకోవచ్చు, అలాగే రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. కేవలం గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో ఉన్న బ్యాకప్, రీస్టోర్ అనే రెండు బటన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఆ బటన్స్లో ఒక ఆప్షన్ క్లిక్ చేసుకుంటే రీస్టోర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఈజీగా మనం ఏ డ్రైవ్లోంచి అయితే మనం రీస్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డేటాని మనం రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి బ్యాకప్.
మనం ఇప్పటిదాకా చేసిన డేటా అంతటిని కూడా మనం ఈజీగా ఫ్లాపీస్లో కానీ సీడీ డ్రైవ్లో కానీ లేదా వేరే డ్రైవ్లో కానీ మనం దీన్ని బ్యాకప్ చేసుకోవడానికి కూడా ఈవెన్ చిన్న స్మాల్ క్లిక్తో మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ allows data formatting and import or export of data. అంటే మనం HTML లాంగ్వేజ్లోంచి కావచ్చు లేదా XML లాంగ్వేజ్లోంచి కావచ్చు, దేంట్లోంచి అయినా సరే డేటాను ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఈజీగా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ ఫీచర్ టాలీకి సంబంధించినంత వరకు. ట్రాన్స్ఫర్డ్ అనేది అంటే డేటా ట్రాన్స్ఫర్డ్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఈజీగా మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ టాలీకి సంబంధించినంత వరకు ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి. ఫస్ట్ ప్రయోజనం ఏం చెప్పుకున్నాం మనం, చాలా వేగవంతంగాను ఖచ్చితంగాను పనిచేస్తుంది. రాసుకోండి, తెలుగులో కూడా కావాలి అనుకుంటే మీరు. చాలా వేగవంతంగాను ఖచ్చితంగాను పనిచేస్తుంది. రెండవది, ఉపయోగించడం చాలా తేలిక, సింపుల్ టు యూజ్ అండ్ ఆపరేట్. ఉపయోగించడం అనేది చాలా తేలిక. థర్డ్ వన్, ఫాస్ట్ డేటా ట్రాన్సాక్షన్. తొందరగా దత్తాంశాన్ని ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హై ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ. అంటే ఎలాంటి రకమైన సాఫ్ట్వేర్లో అయినా సరే మన టాలీని రన్ చేసుకోగలిగే అవకాశం అనేది దీంట్లో ఉంది. నెక్స్ట్ హై నెట్వర్క్ కంపాటబిలిటీ. ఇది మనకి HTTP లాంగ్వేజ్లోను పీర్ టు పీర్ నెట్వర్క్లో కూడా ఇది మనకి ఓపెన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. రిలయబుల్ డేటా ట్రాన్సాక్షన్. ఏదైతే దత్తాంశ ట్రాన్సాక్షన్ అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నామో అక్కడికి వెళుతుందో అది ఖచ్చితంగా నిర్దేశించిన దానికి మనకి ఇది జాగ్రత్తగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అడ్మిన్ ఫీచర్స్. ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళు టాలీకి సంబంధించిన పూర్తి ఫీచర్స్ని అంటే దాంట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని ఉపయోగించుకోవడానికి అడ్మిన్కి మాత్రమే మనకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యూజర్ రైట్ కెన్ బి డిఫైన్డ్. గోల్డెన్ వెర్షన్లో మనకి దీనికి సంబంధించినంత వరకు ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం డిజేబుల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈజీ టు రీస్టోర్ అండ్ బ్యాకప్. అంటే దీన్ని బ్యాకప్ తీసుకోవడం అలాగే మళ్ళీ రీస్టోర్ చేయడం కూడా చాలా తేలిక. నెక్స్ట్ డేటా ఫార్మాటింగ్ మనకి HTTP లాంగ్వేజ్లోనూ ఉంటుంది, FTP ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ డేటా ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో అయినా సరే, కంప్యూటర్కి సంబంధించిన ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనం డేటాని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం చాలా తేలికగా ఉంటుంది. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి సింగిల్ విండో సాఫ్ట్వేర్ యూసేజ్. ఇది టాలీ అనేది మనకి సింగిల్ విండో సాఫ్ట్వేర్. అంటే ఏంటి అంటే ఒకసారి మనం ఒక సిస్టంలో మాత్రమే ఉపయోగించగలుగుతాం ఈ టాలీని. సపోజ్ ఉదాహరణకి 4-5 అకౌంటెంట్లు ఉన్నారనుకోండి, 4-5 టాలీ సాఫ్ట్వేర్లు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే ఒకే సాఫ్ట్వేర్తో మొత్తం అందరూ వర్క్ చేయడానికి అవ్వదు. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనుకోండి, మనం షేర్ ద్వారా అంటే సిస్టమ్ లింక్ షేర్ చేసుకోవడం ద్వారా ఎట్ ఏ టైం 4 దాన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ టాలీకి సంబంధించినంత వరకు ఇది సింగిల్ విండో యూసేజ్ కాబట్టి అలా ఉపయోగించడానికి ఉండదు. సో ఎన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయో అన్ని టాలీ సాఫ్ట్వేర్లు కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ చిన్న తరహా సంస్థలకి ఇది కొంతవరకు కష్టమైన పని అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నో యూస్ఫుల్ అప్గ్రేడ్స్. అంటే దీంట్లో వెర్షన్స్ అనేవి అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది కానీ అంతగా ఉపయోగకరమైనది ఏమీ కాదు. అంతగా ఉపయోగకరమైన మనకి అప్గ్రేడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో రావడం అనేది జరగలేదు. GST వచ్చినా కూడా అది కూడా ఇంకా లేటెస్ట్ అప్డేట్ వెర్షన్స్ ఇంకా రావాల్సి ఉంటుంది. సో మనం పెట్టిన ఖర్చుకి దాని ఇచ్చిన అప్డేట్కి అంతగా సాటిస్ఫైడ్ యాజ్ ఎ కస్టమర్గా అంతగా సాటిస్ఫై అవ్వలేకపోవచ్చు. ఇది ఒక డీమెరిట్.
అలాగే నాట్ ఐడియల్ ఫర్ మల్టీ బ్రాంచెస్, అంటే వివిధ బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఒకే కంపెనీకి సంబంధించి వివిధ రకాల బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఆ బ్రాంచ్లు అన్నిటికి అన్ని సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసుకోవాలి. ఒకదానికొకటి లింకప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే ఆ బ్రాంచ్కి సంబంధించిన అకౌంట్స్ ఈ బ్రాంచ్కి సంబంధించిన అకౌంట్స్ను మనం లింకప్ చేసుకోవడానికి ఇందులో అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ల్యాన్ ద్వారా కానీ రియల్ టైం ప్రాసెస్ ద్వారా కానీ మనం దీన్ని లింకప్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని, సో సాధ్యపడదు. ఇది ఒక మెయిన్ డీమెరిట్, బ్యాక్ డ్రాప్ కింద చెప్పుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ డీమెరిట్ వచ్చేసరికి లో సెక్యూరిటీ. అంటే లో సెక్యూరిటీ అంటే మనం ఏదైతే పాస్వర్డ్స్ అడ్మిన్ యొక్క యూజర్ పాస్వర్డ్స్ యూజర్ ఐడీలు ఇచ్చామో, వన్స్ ఒకవేళ మనం కనుక ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ని మనం మర్చిపోతే మళ్ళా డేటాను తిరిగి రాబట్టుకోవడం అత్యంత కష్టమైన పని. కొంతవరకు చెప్పాలి అంటే రాదు అనే చెప్పుకోవాలి. మనకి సెక్యూరిటీ కంట్రోల్ కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, సెక్యూరిటీ కంట్రోల్ ఎనేబుల్ చేసుకోవచ్చు అని. ఎనేబుల్ చేసుకునేటప్పుడు మనకి వార్నింగ్ కూడా ఇస్తుంది, వన్స్ యూ కెన్ ఫర్గట్ ద యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ యూ మే లాస్ట్ యువర్ డేటా అని. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి సాధారణంగా మర్చిపోవడం ద్వారా మనం కంపెనీ యొక్క డేటా మొత్తాన్ని మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అనేది దీంట్లో మనకి తక్కువ. నెక్స్ట్ వచ్చేసరికి నో కస్టమైజేషన్. అంటే కస్టమైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే వర్క్ విత్ అంటే మనం పే చేసిన టాలీని పర్చేస్ చేసిన దానికి దీనికి చాలా వరకు మనకి కస్టమైజేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ మినిమం ఏదో పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది తప్ప అంతకు మించిగా ఎక్కువగా దీన్ని ఉపయోగించకపోవచ్చు. కంప్లీట్ ప్యాకేజ్ కూడా మనకి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అంటే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినంత వరకు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ని తయారు చేయడానికి లేదా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇది కొంతవరకు అంతగా ఉపయోగకరం కాదు, సజెస్టబుల్ కాదు అనే చెప్పాలి. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే నో సెంట్రల్ సపోర్ట్. టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించినంత వరకు ఏ విధంగానూ సెంట్రల్ సపోర్ట్ లేదు. ఇప్పటికీ కూడా మనకి ఏంటి అంటే అలా ఏదో డ్రాగింగ్ మెథడ్లో లాక్కుని వస్తుంది తప్ప దీనికి ఏ విధంగానూ కూడా సెంట్రల్ సపోర్ట్ లేదు. ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఇన్ ఆపరేటింగ్, అంటే గుడ్ సపోర్ట్ ఉండి ఇంకా దాన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ సెంట్రల్ అనేది దీనికి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వట్లేదు. సో సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఇది అంటే ఏ టెక్నాలజీ అయినా డెవలప్ అవ్వాలి అంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్టింగ్ అనేది ఉండాలి. సో ఫైనాన్షియల్ సపోర్టింగ్ అలాగే ట్యాక్స్ రిడక్షన్స్ ఇలాంటివన్నీ ఉండడం ద్వారా మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ టాలీకి సంబంధించినంత వరకు అలాంటి సపోర్ట్ ఏమీ లేదు. కాబట్టి ఇది అంతగా అంటే రాడికల్గా చేంజెస్ రావడానికి కొంతవరకు టైం పడుతుంది. సో స్లోగా దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తుంది. అంత ఫాస్ట్గా చేంజ్ అయిపోయి రాడికల్ చేంజెస్ని తీసుకొచ్చేటంత సపోర్టివ్ సిస్టమ్ అనేది మనకి టాలీలో లేకపోవడం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. ఇవి టాలీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్స్కి మనకి బాగా ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా చదవండి టాలీ యొక్క ఫీచర్స్ అలాగే టాలీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.